భూమి వేడెక్కితే ఏమవుతుంది? గ్రీన్లాండ్‌లో మంచు అతి వేగంగా కరిగిపోతోంది. ఆర్కిటిక్ సముద్రానికి, ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి మధ్యలో కెనడాకు ఈశాన్యంగా, ఐస్లాండ్‌కి వాయువ్యంగా గ్రీన్లాండ్ ఉంది. 44,087 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ గ్రీన్లాండ్ చుట్టూ 100 చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. గ్రీన్లాండ్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపము. అంతేకాదు ప్రపంచంలోకెల్లా అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉన్న దేశము. గ్రీన్లాండ్‌లో అధిక భాగం మంచు దుప్పటి వలె పరుచుకొని ఉంటుంది. అక్కడ ఇప్పుడు భూభాగం అన్నది కనపడదు. ఇలా భూభాగమంతా మంచు పరుచుకొని ఉన్న ప్రాంతాలలో గ్రీన్లాండ్‌ది 2వ స్థానం. అలాంటి గ్రీన్లాండ్‌కి పర్యావరణపరమైన సమస్య వచ్చి పడింది. గ్రీన్లాండ్ పర్యావరణంపై జరిగిన పరిశోధనలు క్రీస్తు శకము 1900 నుండి 2010 మధ్య కాలంలో అక్కడ 9,000 గిగాటన్నుల మంచు కరిగిపోయిందని, ఇటీవలి కాలంలో మంచు కరిగే వేగము అనూహ్యంగా పెరిగిందని పేర్కొంటున్నాయి ఈ పరిశోధనలు. గత శతాబ్దంతో పోలిస్తే 2003, 2010 మధ్య కాలంలో అక్కడ 3 రెట్లు ఎక్కువగా మంచు కరిగిందని, దీని ప్రభావము సముద్ర మట్టం పెరుగుదలపై స్పష్టంగా కనిపిస్తోందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకము 2003 వరకు గ్రీన్లాండ్‌లో మంచు కరుగుదల సగటున ఏడాదికి 75 గిగాటన్నులు ఉండేది. ఆ తరువాత 7 ఏళ్లలో ఈ మంచు కరుగుదల దాదాపు 3 రెట్లు పెరిగింది. అనగా ఏడాదికి సగటున అక్కడ 186.4 గిగాటన్నుల మంచు కరుగుతోంది.